నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, జులై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత కుజకేతువులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, గురుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. శుక్రుడు కూడా వృషభ రాశి శుక్రుడు, రవి శుక్రులు ఇద్దరు. సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో 12 రాశుల వారికి 12 రకాలుగా ఉంటుందన్నమాట. మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది కొత్తగా. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో డబ్బులు పుష్కలంగా వస్తాయి. తర్వాత ఉద్యోగాల్లో టెన్షన్ ఉంటుంది ఏలినాటి శని కాబట్టి. తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి లాభములో రాహు ఉన్నాడు. దాని వల్ల ఏమవుతాడంటే మెస్మరిజింగ్ పవర్, అబ్బా మేషరాశులతో మాట్లాడాలా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే 4 కిరాణా షాపులు ఉన్నాయనుకో, మేషరాశి వాళ్ళు నడిపే కొట్టుకే మనం వెళ్తాం, కాళ్ళు అక్కడికి లాక్కెళ్ళిపోతాయి అలా అనమాట. అంటే అట్రాక్ట్ చేస్తుంది అది. నిద్ర ఎక్కువ పోతారు వీళ్ళు, షాప్లో కూర్చున్నా కూడా నిద్రపోతారు. ఏం బిజినెస్లు బాగుంటాయి రా బాబు అంటే కిరాణా, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్స్, తర్వాత బట్టల షాపులు, నెక్స్ట్ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. మెకానిక్ షాప్స్, ఇనుము సంబంధించినటువంటివి కొంచెం బిజినెస్ పుంజుకోవాలన్నమాట. అది కొంచెం వెళ్ళకూడదు వీళ్ళు. అండ్ ఈ మేషరాశి వారికి ఆదాయానికంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ యొక్క ఖర్చులు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో వెళ్తారు, స్పెండ్ చేస్తారు. గురుడు పరిస్థితి బాగుండలేదు. అండ్ నెక్స్ట్ ఈ జూలై నెలలో బాగా అధికంగా విద్యార్థులంతా కూడా ఖర్చులు పెడతారు. విద్యార్థులు చదువు విషయంలో కొంచెం డల్ అవుతారు. అందువల్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అండ్ డిస్ట్రాక్షన్స్కి గురవుతారు వీళ్ళు వేరే వేరే విషయాల్లో. సో అట్లా కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. నెక్స్ట్ మళ్ళా ఈ యొక్క అట్రాక్షన్స్, లవ్ అఫైర్స్, ఈ యొక్క విద్యార్థులంతా కూడా లవ్లో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి చదువు వదిలేసి లవ్లో అమ్మడా పడతారు స్టూడెంట్స్. కాబట్టి ఆ అమ్మాయి ఏదో ఒక శుభముహూర్తాన్ని మా నాన్న నాకు వేరే సంబంధం చేసేసాడు, పెళ్లి చేసేసుకుంటాను నేను అని పెళ్లి చేసేసుకుంటుంది. వీడికి బాటిల్ మిగులుతుంది లాస్ట్కి. తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా మేషరాశి వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఫాదర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఎందువల్లంటే వాళ్ళ పిల్లలు లవ్ చేసేవాళ్ళు మామూలు వాళ్ళని లవ్ చేస్తే పర్లేదు, ఏ రౌడీ షీటర్ల పిల్లలను, రౌడీ ఫ్యాక్షన్ లీడర్స్ పిల్లలను, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించి ఎలూప్మెంట్ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడేమో జరుగుతాయండి, అప్పుడు వాళ్ళ ఊరుకోరు కదా, మరి వాళ్ళ గొడవలకు వస్తారు కదా. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాడు కొడుకు బాగానే ఉంటాడు, ఈ తండ్రిని పట్టుకుంటారు. ఎక్కడో 1% మందికి ఇలాంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి తల్లిదండ్రులందరూ కూడా చాలా జాగ్రత్తగా తమ పిల్లల్ని క్రమశిక్షణలో చూసుకోవాలి. నెక్స్ట్ లేకపోతే అందులో డౌటే లేదనమాట, ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. అంటే ఈ రోజుల్లో మా పిల్ల ఇంకా 7th కదా 8th కదా లవ్ అంటే ఏంటో తెలియదు అంటారు. బట్ మనకి ఇప్పుడు వస్తున్నది 6th 5th లవ్ అని వెళ్ళిపోతున్నారు ఇష్టం వచ్చినట్లు. మరి అలాంటి వాళ్ళు 5th 6th కూడా అక్కర్లేదమ్మా. 2nd క్లాస్ 1st క్లాస్ వాళ్ళు నా స్టూడెంట్స్ బోల్డ్ మంది. నేను ఇప్పుడు నా కెరీర్ స్టార్ట్ అప్పటి నుంచి మేమంతా కూడా ప్రొఫెసర్లుగా ఉన్నా. చిన్న పిల్లల సైకాలజీ తెలుసు నాకు. స్కూల్స్కి మేము ఇన్స్పెక్షన్కి వెళ్తూ ఉంటాం, కాలేజెస్కి మా ఫ్రెండ్స్తో. మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి. ఎల్కేజీ ఒకడు 2nd క్లాస్ వాడు మార్వాడి అనమాట. వాడు లవ్ లెటర్ రాశాడు. ఎందుకు ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాసావంటే, మా నాన్న నాకే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు అందుకని రాశాను అన్నాడు వాడు. ఇప్పుడు 6th క్లాస్కి 7th క్లాస్కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, దానివల్ల హార్మోన్స్ చేంజ్ వల్ల వాళ్ళు లవ్కి ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఉండదు. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మెచ్యూరిటీ అనేది ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, నా 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ అని తీసుకుని పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూము గారాలు పెడుతూ ఒక్కొక్క ఫోను ఒక్కొక్క ల్యాప్టాప్లు ఇస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియక పాపం వాళ్ళు తప్పుదోవ పడుతున్నారు. కాబట్టి ఇలాగ పిల్లల్ని నమ్మొచ్చు కానీ పిల్లల వయసులను నమ్మకూడదు. అందువల్ల చిన్నపిల్లల ఏజ్ని బట్టి వాళ్ళు ఏదైనా లేదు లేదని అంటూ ఉంటారు కానీ ఇలా ప్రేమలు ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి.
కాబట్టి చదువు పాడవకుండా చూసుకోవాలా. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతులు బ్రహ్మాండమైన సంపాదన సంపాదిస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. అండ్ పాప రైతు అంటేనే అసలు ఫుల్ బిజీగా ఉంటాడు. రాత్రి 12 గంటలకి పొలంకి వెళ్తాడు, నీరు పెట్టాలని. తెల్లవారుజామున 3 గంటల పాములు ఉన్నా సరే పొలాల్లో నడిచేస్తాడు, అంత మొరటగా ఉంటాడు. నైట్ అక్కడ పడుకుంటాడు. అటువంటి సెల్ ఫోన్ వాడకం రాదని అనుకుంటాం. ఈ కాలంలో రైతులు వాడినంత ఫాస్ట్గా ఈ నెలలో ఎవరో స్టూడెంట్స్ కూడా వాడరు అనమాట. సో ఈ సెల్ ఫోన్స్ పెట్టి లవ్ అఫేర్స్ లో పడిపోతారు చాలా మంది రైతులు. అంటే అంటే టెక్నాలజీతో పాటు వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు. రైతులకు సంబంధించినటువంటి గ్రహం అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అలాగే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, కోల్డ్ స్టోరేజ్లు నడుపుతున్న వాళ్ళు బాగుంటారు. పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా టాప్ రేంజ్లోకి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు రాజకీయ నాయకులు కొత్త కొత్త పదవులు వీళ్ళకి రావడానికి అవకాశం. మొన్న మినిస్టర్స్ పోస్టులు మారలా అలా అనమాట. అప్పుడు మా ఎమ్మెల్యే గారు చనిపోయారు, ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకి ఇస్తారు కదా. అట్లా ఏదో రకంగా ఛాన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. జిల్లా అధ్యక్షుడో స్టేట్ అధ్యక్షుడి కిందో అలాగా ఏదోలాగా. సో రకరకాలుగా ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. అండ్ వారికి సన్మానాలు, గౌరవాలు అనేటటువంటివి జరుగుతాయి. అండ్ రైతులు కూడా తాము చేసినటువంటి అప్పులన్నీ తీర్చేసి కాస్ట్లీ గ్యాడ్జెట్స్, కాస్ట్లీ పొలాలు ఇలాంటివన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ వాళ్ళ ఇక వివాహాలు దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి వివాహాలు కావు ఈ నెలలో. ఓన్లీ పెళ్లి సంబంధాలు చూసుకొని మాట్లాడుకోవడం వరకే ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళకి కూడా పిల్లలు కలగరు ఈ నెలలో. ఎక్కడో వెరీ రేర్ అనమాట. ఆ విధంగా మేషరాశి వారికి అందరికీ కూడా అన్ని విధాలుగా బాగున్నాయి. సినిమా యాక్టర్లుగా అవ్వాలని చాలామంది, షారుఖ్ ఖాన్ పక్కన ఒక సెకండ్ ఉండాలి అని మగాళ్ళు కూడా బాంబేలో ఉన్నవాళ్ళు నేను చాలామందిని చూశాను స్టూడెంట్ ఏజ్లో. అలా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మేషరాశి వారికి అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, వెటనరీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అనమాట. అండ్ వాళ్ళ మ్యారేజ్ అనగానే ఇంతకుముందు ఫస్ట్ మ్యారేజ్ అని ఉండేది, ఇప్పుడు డైవర్సెస్ ఉంటున్నారు, విడోస్ ఉంటున్నారు. సో సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ పాపం వాళ్ళ వీళ్ళని బట్టి అందరికీ కూడా అవ్వడానికి కూడా గ్రాడ్యువల్గా ముందు పెళ్లి చూపులు చేసుకొని సెట్ చేసుకొని ఉంచుకుంటారు. తర్వాత రానున్న కాలంలో వివాహాలు అవుతాయమ్మా. ఈ మేషరాశి వారికి కానీ ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాల్సి వస్తుంది? కిలో బంగారం పట్టుకెళ్ళి పూజారికి దానం ఇవ్వాలి. అంటే మేషరాశి వారు ఏం చేయాలంటే, ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవచ్చు. అలాగే దేవతా వృక్షమైనటువంటి రావి చెట్టు, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుందమ్మా ఈ నెలంతా కూడా. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు.